హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు బెల్లంతో తయారు చేసే టీని నేను చూపిస్తాను. రెడ్ లేబుల్ నేచురల్గా బెల్లం వేసుకొని తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. షుగరు చక్కెరకు బదులుగా బెల్లం వేసి తయారు చేస్తున్నాము. 2 టేబుల్ స్పూన్లు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. దాంతో వేసుకుంటున్నాను టీ పౌడరు. చాలా బాగుంటుంది. శొంఠి యాలక్కాయ వేసుకొని, శొంఠి పౌడర్ కానీ అల్లం, శొంఠి లేని వాళ్ళు అల్లం వేసుకోండి. అల్లం తురుము వేసుకున్నా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్లు కొలతలతో నేను చూపించి చెప్తున్నాను ఫ్రెండ్స్. బెల్లం టీ మనం చెరుకు బెల్లం అయినా బాగుంటుంది, ఆర్గానిక్ బెల్లం అయినా బాగుంటుంది. దానికి బదులుగా బెల్లం టీ ఇష్టం లేని వాళ్ళు చక్కెర వేసుకొనైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. చాలా బాగుంటుంది. టీ తాగేటప్పుడు 2 టేబుల్ స్పూన్లు వేసాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని చాలా రుచిగా టేస్టీగా చిక్కదనంగా ఉంటాయి. రుచికి రుచి, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది టీ అనేది. 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నా, ఒక యాలక్కాయ, అల్లం తురుము దంచి వేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా నేను చూడండి, వాటర్ అనేది 2 గ్లాసులు వేస్తున్నా. గ్లాసు బావు పాలు గ్లాస్ తీసుకున్నాను. వాటర్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగో టీ గ్లాస్ ఉందా, గ్లాసున్నర వాటర్ వేసి బాగా 3 నిమిషాల నుంచి 6 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి, గంట నొక్కండి ఫ్రెండ్స్. వీడియో పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది వీడియో అనేది. ఆర్గానిక్ బెల్లం కానీ మనం పప్పు చెక్క చేసుకున్నప్పుడు చెరుకు బెల్లం కానీ తీసుకొని వేసుకోవచ్చు. నేను ఈ బెల్లంతో తయారు చేస్తున్నా. రుచికి రుచి, టేస్ట్కి టేస్ట్ సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. చక్కెర వేసుకున్నాను. గ్లాసు వాటర్లో ఉడికించుకోవాలి బెల్లాన్ని. బెల్లం తురుము వేసుకున్నాను ఫ్రెండ్స్. గడ్డ బెల్లం అయితే తురుముకొని వేసుకోవాలి. అర గ్లాసు చూపించాను కదా ఫ్రెండ్స్. ఈ బెల్లం వేసుకున్నా నేను. రుచికి రుచి, టేస్ట్ ఎలా ఉంటుంది. ఎప్పుడు చూసినా చక్కెరతో దేనికిలే అనేసి బెల్లంతో వేసుకొని టీ అనేది చేసుకుంటే, ఇది సీల్ తీసి వేసుకున్నాను జాంగ్రీ పౌడరు. సరే, నేను సీల్ తీసినాక ఫ్రెండ్స్ ఓ డబ్బాకి పోసుకోవాలి. లేదంటే ఇట్లా ఈ విధంగా నేను కవర్లకి రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను. బాగుంటుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది, మనం వినియోగించుకోవచ్చు. సరే, నేను స్టవ్ ఆన్ చేసుకొని ఆ బెల్లం తురుము అనేది కరిగితే సరిపోద్ది. నేను యాలక్కాయ పౌడరు, శొంఠి పౌడర్ కానీ లేదంటే ఫ్రెండ్స్ అల్లం తురుము కానీ వేసుకొని యాలక్కాయని నూరుకొని వేసుకోవాలి. బాగుంటుంది. టేస్ట్ అనేది మరింత ఉంటుంది. ఎక్కడ చూసినా మనకి విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, హైదరాబాద్లో కానీ, ఇట్లాగ చుట్టుపక్కల బాపట్ల, చీరాల ఇటువైపు, గురజాల వైపు కానీ అలాగా చూస్తుంటే ఎటు చూసినా బెల్లం టీ అని బోర్డు పెడుతున్నారు. బయటికి వెళ్తే మనం బెల్లం టీ 10 రూపీస్, 20 రూపాయలు అలా మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లాస్క్లో కూడా పోసుకోవచ్చు. వేడి అనేది తగ్గదు, బాగుంటుంది. రుచి, టేస్ట్. ఇంకా సరేననేసి గ్లాసు బావు వాటర్ పోసాను. సరేనని ఇది ఉడికించుకోవాలి కదా ఫ్రెండ్స్. టీ పౌడర్ని అంటే రెడ్ లేబుల్ టీ పౌడరు చాలా చిక్కదనంగా వచ్చింది, బాగుంటుంది. మనం పాలు లేనప్పుడు ఒక్కోసారి ఆవు పాలతో పెట్టుకోవచ్చు, గేదె పాలతో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను సంగం డైరీ పాల ప్యాకెట్ తెప్పించుకొని ఈ విధంగా తయారు చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. పాల పౌడర్ కూడా దొరికిద్ది. ఆ పాల పౌడర్తో కూడా మనం టీ అనేది ఇలాగా తయారు చేసుకోవచ్చు, రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. మన ఫ్లాస్క్ ఉంటే ఫ్లాస్క్లో పోసుకోవచ్చు. 3 నిమిషాల నుంచి 6 నిమిషాల సేపు దాకా ఫ్రెండ్స్ ఇదే విధంగా ఉడికించుకోవాలి. డికాషన్ అనేది చక్కగా ఆకు వాటర్లోగా ఉడికి మనకి నీట్గా టీ డికాషన్ అనేది వచ్చేసినాక ఫ్రెండ్స్ పాలు అనేది గ్లాసు చిక్కటి పాలు ఉడికించి వేడి చేసుకున్నాను ఫ్రెండ్స్. పక్క స్టవ్ మీద 1 గ్లాస్ పోసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్.
ఇంకా సరేనని పొంగకుండా మీడియంలో ఉంచేసి లోలో ఉంచేసుకొని మరలా 6 నిమిషాల సేపు దాకా, కనీసం 6 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి. ఎందుకంటే స్టవ్ అనేది లోలోనే ఉంచేసుకోవాలి. అప్పుడు పొంగకుండా నీట్గా మరుగుతూ ఉంటాయి, ఫ్లేవర్ అనేది వచ్చిద్ది. మనం ఉడికించుకున్న జాంగ్రీ ఇది బెల్లం కరిగితే సరిపోద్ది అన్నాను కదా ఫ్రెండ్స్. వేడి మీద పోసేస్తే ఒక్కోసారి పాలు అనేది పగిలిపోతాయి, పాడైపోతాయి టీ అనేది, బెల్లం టీ. అందుకనేసి ఏం చేయాలంటే మనం సిమ్లను ఉంచేసుకొని ఆ జాంగ్రీ బెల్లం అనేది కరిగిన దాకా ఉడికించుకొని కొంచెం చూసుకొని మనం పోసుకొని కలుపుకోవాలి. డికాషన్లో టీ డికాషన్ పాలు పోసినాక ఇంకా మరలా 4 నిమిషాల దాకా లోనే ఉంచేసి స్టవ్ అనేది మనం కలుపుకుంటూ చక్కగా ఉడికించుకుంటే చక్కని యాలక్కాయ బెల్లం టీ రెడీ అవుతాయి. మనం బెల్లం కూడా గడ్డ బెల్లం అయితే తెచ్చుకొని తురుముకొని ఉంచేసి ఉడికించుకొని ఈ విధంగా చూడండి పొంగు వస్తుంది కదా. అందుకనేసేసి ఒక స్పూన్ కానీ మనం గెరిటె కానీ తీసుకొని కలుపుకుంటూ ఉంటే మరుగుతాయి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎప్పుడు తాగాల అనిపించింది, అంత ఆకలి కూడా బాగుంటుంది, గుండెకి కూడా మంచిది ఫ్రెండ్స్. అంటే రోజు మొత్తం ఆ బెల్లం సిరప్ బెల్లం పాకాన్ని మనం బెల్లం ఉడికించుకున్న దాన్ని కూడా మనం వడకట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఉడికినాక చిక్కగా వచ్చేసాయి. చిక్కగా వచ్చినాక మనం సరిపోయినంత బెల్లం తురుము వేసుకుని మనం కలుపుకున్నాక ఉడికినాక కప్పులు అనేది తీసుకొని పోసుకొని తాగటమే లేటు. బిస్కెట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి నంచుకొనైనా తినొచ్చు, చాలా బాగుంటాయి. చూడండి, నేను బెల్లం టీ తయారు చేసినవి కప్పున్నర అయినాయి, గ్లాస్తో కప్పు నిండుగా అయ్యాయి. ఆ తర్వాత గ్లాస్ సగానికి వచ్చాయి. మరలా ఇంకేం చేయాలంటే ఫ్రెండ్స్, వీడియో పూర్తి దాకా చూస్తే అర్థమైంది ఫ్రెండ్స్. మామిడికాయ వచ్చేసినాయి, పచ్చి మామిడికాయలు వచ్చినాయి, పండు మామిడికాయలు. ఈ పాల ప్యాకెట్, గోల్డ్ కలర్ పాల ప్యాకెట్ అనేది తీసుకున్నాం, మునుగు సంఘంది. ఇంకా సరేననేసి ఇప్పుడు పాలు ప్యాకెట్ మొత్తం ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్. పాలు అనేది ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకున్నాను, కాఫీ చేద్దామని. అర్థమయ్యే ఉంటుంది ఫ్రెండ్స్, అర్థమయ్యే ఉంటుంది. 5 ప్యాకెట్లు వేసాము. పాలు బాగా 8 నిమిషాల దాకా ఉడికించినాక మీగడ కట్టిన దాకా ఉంచేసి మనం నెస్కేఫ్ కాఫీ పౌడరు చాలా బాగుంటుంది. 2 రూపాయలు ప్యాకెట్ వచ్చేసి 2 రూపాయలు. 5 ఒక్క పాల ప్యాకెట్కి 5 కాఫీ పొడి పౌడర్ వేసి తయారు చేస్తున్నాము. మనకి ఇష్టం ఉంటే బెల్లమైనా వేసుకోవచ్చు, నేను పటికి బెల్లం వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు చక్కెర నేను వేసాను, కొంచెం పటికి బెల్లం వేసాను. వేసుకొని కాఫీ ఒక్కసారి తాగి చూడండి, రుచికి రుచి, టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది కాఫీ అనేది. అంటే ఒకే రకంగా కాకుండా వారంలో 2-3 సార్లు కాఫీ అని, బ్రూ కాఫీ అని, ఇట్లాగా హార్లిక్స్ అని, బూస్ట్ అని రకరకాలుగా తీసుకుంటాం మనం. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనం హడావుడిగా ఆఫీసులకు వెళ్ళొచ్చినా కానీ ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటే ఇంకా చిక్కదనం అనేది వచ్చింది, ఇంకా స్ట్రాంగ్గా తయారవుతాయి. ఇందాక వేసింది 3 ప్యాకెట్లు కాఫీ పొడి, నెస్కేఫ్ కాఫీ పొడి 2 రూపాయలు. అంటే పెద్దది కూడా వచ్చింది, మన 100 గ్రాములు ప్యాకెట్ కూడా ఉంటుంది, పావు కిలో ప్యాకెట్ కూడా ఉంటుంది. చాలా కాస్ట్గానే ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా సరేననేసి మొత్తం వేసుకున్నాక ఇష్టం లేని వాళ్ళు చక్కెర వేసుకోండి, సమానంగా చక్కెర వేసుకొని కలుపుకొని చక్కగా అది ఉడకాలి. ఉడికితే మాత్రం బాగుంటుంది. ఆ చక్కెర కలిసిన దాకా ఉడికితే టేస్ట్ అనేది చిక్కదనం వచ్చేసి మనకి 5గురు తాగొచ్చు కప్పులో పోసుకుంటే. చూడండి, 2 రూపాయలు మాత్రమే, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లేవర్ అనేది.
చిక్కదనం అనేది బాగుంటుంది. చక్కెరకి బదులు ఈ విధంగా పటిక బెల్లమైన ఇదిగో బ్రూ ప్యాకెట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా సరేననేసి అప్పుడప్పుడు తాగుతూనే ఉంటాం, అన్ని ఫ్లేవర్లో వాడుతూనే ఉంటాం కదా. నేను బెల్లం టీ తయారు చేశాను, మరలా కాఫీ ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా చూపించాను. ఇవి ఇక్కడ వచ్చేసి కాఫీ ఒక పాల ప్యాకెట్ తీసుకొని సంగం డైరీది ఈ విధంగా రేట్ అనేది పెంచేశారు ఫ్రెండ్స్. రేట్లు అనేది ఇష్టాసారంగా అన్నీ పెరుగుతున్నాయి. ఇంకా సరేననేసి 5 ప్యాకెట్లలో ఇందాక ఒక ప్యాకెట్, ఫస్ట్ 3 ప్యాకెట్లు వేసాము. సరేనని లాస్ట్ మరలా వేసుకొని తిక్కుగా స్ట్రాంగ్గా ఉంటుంది కాఫీ అనేది. తాగితే అస్సలకి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది, కానీ చాలా మంచిది, బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లైను ఇంకా సరేననేసి మరలా చక్కెర కానీ పటిక బెల్లం కానీ ఇష్టమైన వాళ్ళు సమానంగా వేసుకొని ఈ విధంగా సిమ్లోనే ఉంచేసి ఉడికించుకుంటే చిక్కగా వస్తాయి, స్ట్రాంగ్గా తయారైంది. చాలా రుచి టేస్ట్. ఇంకా అప్పుడప్పుడు ఈ విధంగా తయారు చేసుకొని తాగుతుంటే ఎంతో రుచికరమైన కాఫీ. అలాగా మనం చక్కెరకి బదులుగా పటిక బెల్లం వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇష్టమైన వారు ఎక్కువ చక్కెర వేసుకుంటాము, లేదంటే నెక్స్ట్ కేపి కాఫీ పొడి చూడండి బాగుంది. ఇంకా సిమ్లోనే ఉంచేసి స్టవ్ అనేది సిమ్లో ఉంచేసి 2 నిమిషాలు కాఫీ పౌడర్ వేసినాక స్పూన్తో కలుపుకుంటూ ఉంటే అది చూడండి ఎంత వేడిగా చిన్నగా స్మాల్గా ఉడుకుతూ ఉంది. మనం వేసిన చక్కెర కూడా చక్కగా అందులో కలిసిపోయింది. 2-3 సార్లు ఈ విధంగా తిరగొట్టుకుని మన కప్పుల్లో సర్వ్ చేసుకొని తాగితే ఎంతో గుమగుమలాడే టీ కాఫీ చూడండి ఫ్రెండ్స్. ఇంకా సరేననేసి మామిడికాయ చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉప్పు కారం వేసి మసాలా అనేది తయారు చేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచిగా పుల్లని మామిడికాయ, పచ్చి మామిడికాయ, కొబ్బరి మామిడికాయ అంటారు కదా ఫ్రెండ్స్. ఇంకా సరేననేసి పైన తోలు అనేది తీసేసుకున్నాము మామిడికాయకి. సరే ఉప్పు కారం వేసుకొని చాట్ మసాలా వేసుకుంటే ఆ లుక్కే తీరే వేరు, బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ ఫ్లేవర్ అనేది. ఇంకా చిన్న ముక్కలు కోసుకొని లేదంటే జిగ్జాలాగా కటింగ్ అనేది చేసుకొని తింటూ ఉంటే పుల్లగా మామిడి పండు మసాలా పచ్చి మామిడికాయ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.